హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బుటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి మా మ్యారేజ్ డే సెలబ్రేషన్ ఎలా చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మమ్మల్ని విష్ చేసిన అందరికీ అండి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంత అభిమానం చూపించారు, నాకైతే చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ మీ ఆశీర్వాదం ఎప్పటికీ మాకు ఇలాగే ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నామండి. మా వారికి డ్యూటీ ఉండే ఆ రోజు, అంటే ఎలక్షన్ డ్యూటీ అందరికీ తెలుసు కదా, ఎలక్షన్ డ్యూటీ ఉండే. అందుకని చెప్పేసి మేమైతే ఎర్లీ మార్నింగే పొద్దున్నే రెడీ అయ్యి వెళ్ళిపోయామన్నట్టు టెంపుల్కి. అండ్ పిల్లలైతే ఇద్దరు, అండ్ బాబు వచ్చేసి ముందు రోజే హాస్టల్కి వెళ్ళిపోయాడు. పాప వచ్చేసి లెవెలే, తను ఇంకా మా పిన్ని కూతురు కూడా వచ్చి ఉండే. అందుకని చెప్పేసి ఇద్దరిని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి నేను మా వారైతే వెళ్ళిపోయాం మేము టెంపుల్కి. అండ్ మ్యారేజ్ డే రోజైనా బర్త్డే రోజైనా మనం టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటే అదేందో తెలియదండి. దేవుళ్ళు ఆశీర్వాదం తీసుకుంటే ఆ ప్రశాంతత వేరే ఉంటుంది. అండ్ మనకు హ్యాపీగా అనిపిస్తుంది అన్నట్టు. ఆ రోజు మళ్ళీ కొత్తగా మొదలు పెడుతున్నట్టే అనిపిస్తుంది కదా. అందుకని చెప్పేసి మేమైతే టెంపుల్కి వెళ్ళాము. ప్రతిసారి కంపల్సరీ వెళ్తాము. అండ్ ఈసారి కూడా అలాగే వెళ్ళాం. అండ్ మేము వెళ్ళింది శక్తి టెంపుల్ అండి. ఇక్కడ అమ్మవార్ల ఆశీర్వాదం నాకైతే చాలా బాగా. ఈ టెంపుల్ అయితే నేను ఇంతకుముందు చాలా సార్లనే వీడియోలో పెట్టాను కూడా. ఇక్కడ వచ్చేసి మాకు దగ్గరలో పెద్దగా ఏమన్నా ఉంది అంటే ఇదే టెంపుల్. నిజంగా చెప్తున్నాను, మేమైతే ఈసారి చాలా గ్రాండ్గానే సెలబ్రేషన్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నామని మొన్నటి నుంచే చెప్తున్నాను కదా. మా వారైతే వీలు ఉంటే చూశారన్నట్టు చాలా ట్రై చేశారు, కానీ అది కుదరదు అని చెప్పేసి అన్నారట. కంపల్సరీ డ్యూటీకి రావాల్సిందే అని చెప్పేసి. అందుకని చెప్పేసి ఏం చేస్తాం, తప్పదు కదా, కంపల్సరీ వెళ్ళాల్సినప్పుడు వెళ్ళాల్సిందే. అండ్ మా వారు కూడా చెప్పారన్నట్టు, పర్వాలేదు ఇక డ్యూటీకి అయితే కంపల్సరీ వెళ్ళాలి కదా అని చెప్పేసి మేమైతే నిజంగా చెప్తున్నానండి. ఇదైతే ఫస్ట్ టైం నిజంగా చెప్తున్నా. ఈ 20 సంవత్సరాల్లో మా వారు అండ్ మ్యారేజ్ డే రోజు ఎటన్నా వెళ్ళారు అంటే ఈ 20 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి. అండ్ ఏ మ్యారేజ్ డేకి కంపల్సరీ ఇంట్లోనే ఉండేటట్టు ట్రై చేస్తారు. దాదాపుగా తనకు హాలిడేస్ ఉంటాయి కదా, సమ్మర్ హాలిడేస్ అలా ఉంటుంది. అండ్ లేదు అంటే ఏమైనా అర్జెంట్ పని ఉన్నా పొద్దున్న వెళ్ళి ఈవినింగ్కి ఇంటికి వచ్చేటట్టు చూస్తారన్నట్టు. పిల్లల బర్త్డేస్కి అండ్ మా మ్యారేజ్ డేస్కి అయితే కంపల్సరీ పిల్లలతో పాటు మాతో పాటు ఉండడానికి ట్రై చేస్తారు. తను అసలు వెళ్ళరు కూడా. డ్యూటీ పరంగా అయితే కంపల్సరీ వెళ్ళాల్సిందే అన్నప్పుడు వెళ్ళాల్సిందే. అండ్ మేము వచ్చేసి ఇక్కడ దర్శనానికి వచ్చేసినాం. ఇక్కడ వచ్చేసి వినాయకుడు అండ్ దుర్గామాత, లక్ష్మీదేవి, సరస్వతి ఉంటారండి. అండ్ అమ్మవార్లకైతే దుర్గామాతకు వచ్చేసి రెడ్ కలర్ బ్యాంగిల్, అండ్ సరస్వతి దేవికి వచ్చేసి ఎల్లో కలర్ బ్యాంగిల్, అండ్ లక్ష్మీదేవికి వచ్చేసి గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అయితే దానికి సెట్స్ 3 సెట్స్ తీసుకున్నాను అన్నట్టు. ఫస్ట్ వచ్చేసి వినాయకుడిని దర్శనం చేసుకొని అట్లా చుట్టూ అయితే 3 రౌండ్లు అయితే తిరిగామండి. ఆ తర్వాత మేమైతే దర్శనానికి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాము. మా వారు వచ్చేసి ఇక్కడ చిన్న వీడియో అయితే తీశారు. తను నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది గుడికి వెళ్తే. మేము దాదాపుగా మీరు చూసే ఉంటారు, చిన్న చిన్న పండగలకు కానీ ఇలా ఇక్కడ ఎక్కువ శక్తి టెంపుల్కే వస్తాము మేము. ఈ విధంగా అనేది నాకు చాలా బాగా అనిపిస్తుంది అన్నట్టు. పండగలకు ఇలా మేము పుట్టినరోజులకు అలా ఇక్కడికి వస్తామన్నట్టు. అండ్ దర్శనం అయితే చాలా బాగా అయింది. ఆ తర్వాత వచ్చేసి టెంకాయ తీసుకుంది అయితే ఇక్కడ వచ్చేసి మా వారు కొడుతున్నారు. ఆ తర్వాత నేను కూడా కొట్టడానికి వెళ్ళా. ఒకటే దెబ్బకైతే నాకుతో గాలే కొంచెం చేతిలోకి వెళ్ళి జారిపోతుంది. ఇక్కడ టెంకాయ కొట్టుకొని ఆ తర్వాత కొంచెం టెంపుల్లో కూర్చుంటే అదేందేనో అండి, గుడికి వెళ్ళినప్పుడు కోసేపు అట్లా ప్రశాంతంగా కూర్చుంటే భలే అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం అన్నట్టు. అట్లా చాలాసేపు కూర్చోవాలనిపిస్తుంది నాకైతే, ఎందుకో తెలియదు, ప్రశాంతంగా అట్లా కూర్చోవడం చాలా ఇష్టం అన్నట్టు. మేమైతే ఇద్దరం కొన్ని పిక్స్ తీసుకున్నాము. ప్రశాంతంగా ఉండే టెంపుల్, అంత ప్రశాంతంగా ఉండే. మేము వెళ్ళింది కూడా ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎండ లేదు, ఏది లేదు, చాలా బాగుంది. మొత్తం ఈ విధంగా ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్లోనే చూపించాను. ఇలా ఉంటుంది పెద్దగా గ్రౌండ్. ఇది మొత్తం టెంపుల్ బాగుంది కదా. దర్శనం చేసుకొని బయటికి వచ్చినాక ఇలా ఉంటుందండి బయట నుంచి టెంపుల్ మొత్తం. మేమైతే అక్కడ నుంచి బయలుదేరిపోయినాం. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇక్కడ వచ్చేసి కేక్ తీసుకుంటున్నాం ఇప్పుడైతే. అదేం ఫ్లేవర్? బటర్ స్కాచ్ అట.
అండ్ అక్కడ నుంచి వస్తూనే మా పాప వెళ్ళేటప్పుడు అంటే గుడికి వెళ్ళేటప్పుడే చెప్పింది అన్నట్టు, వచ్చేటప్పుడు కేక్ తీసుకురారు మమ్మీ, డాడీ ఎలాగో సాయంత్రం ఉండరు కదా అని చెప్పేసి, డ్యూటీకి వెళ్తారు కదా, కేక్ తీసుకొని రండి వచ్చేటప్పుడు అని చెప్పేసి. అండ్ అంత పొద్దున్నే అండి 2 బేకరీలకి అయితే తెలిసిన బేకరీస్కి వెళ్ళాము. యాక్చువల్లీ అంత పొద్దున్నే యాక్చువల్లీ తీయలేదు, ఆ రోజు ఇంకా సండే కాదా, అంత పొద్దున్నే ఏది తీయలేదు. ఒక బేకరీ అయితే ఓపెన్ ఉండే, ఇంకా చాయిస్ ఏమీ లేకుండే. యాక్చువల్లీ ఎగ్లెస్ కేక్స్ తీసుకుందామని చెప్పేసి అనుకున్నాం. మా పిన్ని కూతురు వచ్చేసి తను నాన్ వెజ్ తినట్లేదట, కొంచెం ఫాస్టింగ్లో ఉందట, తను తినట్లేదు అంటే ఎగ్లెస్ తీసుకుందాం అనుకున్నాం. కానీ అక్కడ ఎగ్లెస్ లేకుండే, ఈ ఆప్షన్ లేకపోతే ఏం చేస్తాంలే అన్నట్టు అది తీసుకున్నాం. పాప కోసం అంటే మా పిన్ని కూతురు కోసం వచ్చేసి, మా చెల్లె కోసం స్వీట్ తీసుకున్నాను అన్నట్టు. మా కోసం వచ్చేసి కేక్ తీసుకున్నాము, తన కోసం వచ్చేసి స్వీట్ తీసుకున్నాము. అండ్ నేను ఆ లోపల 2-3 టేస్ట్ అయితే వేసాను. స్వీటు అంతగా ఇష్టం ఉండదు, అదేందో మరి టేస్ట్ చూస్తామని చెప్పేసి అన్ని టేస్టులు చేయడం చల్లబలే అనిపిస్తుంది కదా. కొంచెం అయితే టేస్ట్ చేశాము. అండ్ అక్కడ ఇంకో స్వీట్ అనేది నాకు ఒకటి ఇష్టం అన్నట్టు. అండ్ మా వారు వచ్చేసి మా ఇద్దరి పేర్లు అండ్ మా 20 సంవత్సరాలు కంప్లీట్ అయిందనే విషయం కూడా దానిపైన రాస్తున్నారు అన్నట్టు. వాళ్ళకు రాసిస్తే వాళ్ళు వచ్చేసి దానిపైన రాసిస్తారట కేక్ మీద. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక స్వీట్ అయితే తీసుకొని ఇద్దరం సగం నాకైతే చాలా ఇష్టం అండి కలాకాండ్ స్వీట్, అదే తీసుకొచ్చాం పిల్లల కోసం కూడా. అదే వస్తూ మధ్యలో కూరగాయలు కూడా కొన్ని తీసుకున్నాం. అండ్ ఎర్లీ మార్నింగ్ కదా, కూరగాయలు కూడా చాలా ఫ్రెష్ ఉండే తీసుకున్నాం అన్న. ఫ్యామిలీ అంతా ఇంట్లోనే ఉంటే మంచి ప్లానింగ్ అనేది ఉండే అని చెప్పేసి చెప్పా కదా, అందుకని చెప్పేసి ఈసారి అయితే కూరగాయలతో ఇట్లా కానిచ్చేసాం. ఆ తర్వాత ఇంటికి వచ్చేసాం. రండి. అయితే 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. 20 సంవత్సరాలు అని ఊరికే చెప్తే బాగా లెంత్ అవుతుంది కదా. చెల్లి మేము మా వారు డ్యూటీకి వెళ్ళాలని తొందరగానే వెళ్ళామన్నట్టు గుడికి. మా వాళ్ళు లేచి ఏం చెప్తారు ఏమో పిల్లలు, వాళ్ళు ఇవ్వలే. సర్ప్రైజ్. అయ్యయ్యో, తను వచ్చేసి నా పిన్ని కూతురు. చూసినావా ఇల్లు తుడిపిస్తుంది సోనమ్మా. ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బుటిక్ ఛానల్. మా పెళ్లి రోజు సందర్భంగా మేమైతే గుడికి వెళ్ళి వచ్చేటప్పుడే కేక్ తీసుకొచ్చుకున్నాం మేమే. అది మా పెళ్లి రోజుకి మేమే తీసుకొచ్చినాం అన్నట్టు. ఎందుకంటే మా వారి కోసం పైనాక డ్యూటీకి వెళ్తున్నారు. యాక్చువల్లీ ఈవినింగ్ ఈసారి అయితే చాలా గ్రాండ్గా ప్లాన్ చేసినామండి నిజంగా చెప్పాలంటే. బట్ ఇలా కొంచెం ఎలక్షన్లు ఉండే కాబట్టి డ్యూటీ ఉంది కాబట్టి డ్యూటీకి వెళ్తున్నారు, అందుకనే పొద్దున్నే కేక్ కట్ చేసేస్తున్నాము. అది నేను డ్రెస్ అంటే మళ్ళీ శారీ కూడా తీసుకున్నాను, కొంచెం గ్రాండ్గా ప్లాన్ చేసినాం కదా, శారీ కూడా గ్రాండ్గా తీసుకున్నాం. ఈ సాయంత్రం ఏమీ లేదు కాబట్టి సింపుల్గా ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇది కూడా నేను అయితే ఈవినింగ్ యాక్చువల్లీ ఈ డ్రెస్ వేసుకుందాం అనుకున్నా, మార్నింగ్ వచ్చేసి శారీ కట్టుకుందాం అనుకున్నా. ఇప్పుడైతే ఈ విధంగా. అండ్ మా వారు నా కోసం తీసుకొచ్చిన గిఫ్ట్ కేక్ కట్ చేసినాక చూపిస్తాను. ఇది మా కేక్ తినండి. అండ్ ఈసారి పొద్దున్నే కేక్ కటింగ్ కూడా మాది ఎర్లీ మార్నింగే పొద్దున్నే అయిపోయింది అన్నట్టు. టెంపుల్ నుంచి రాగానే కేక్ కటింగ్ కూడా చేసేసాము. అండ్ మా వారు ఎలాగో సాయంత్రం ఉండరు, డ్యూటీకి వెళ్తున్నారని చెప్పేసి అండ్ పొద్దున్నే కేక్ కటింగ్ చేసేసి మా వారు కొంచెం తినేసి టిఫిన్ చేసేసి డ్యూటీకి వెళ్ళిపోయారు అన్నట్టు. అందుకని చెప్పేసి మా కేక్ కటింగ్ మా సెలబ్రేషన్ అయితే ఇంతేనండి. ఇంకా ఈవినింగ్ ఏది చేసుకోలేదు అండ్ వేరే ఏది ప్లాన్ కూడా చేయలేదు. ఎందుకు అంటే మా బాబు ఇంట్లో లేరు. యాక్చువల్లీ బాబు ఉంటే కూడా పిల్లల్ని ఇద్దరిని తీసుకొని బయటికి వెళ్దామని చెప్పేసి నేను మొన్నటి నుంచి చెప్తున్నాను. యాక్చువల్లీ మా బాబు ఉన్నప్పుడు కూడా మేము ముందు రోజు సెలబ్రేషన్ చేసుకున్నాం చిన్నగా. ఆ వీడియో అయితే తప్పకుండా నెక్స్ట్ పెడతాను. అయితే వాడు హాస్టల్కి వెళ్ళే ముందు రోజే నేను చేసుకున్నాను చిన్నగా. వాడు ఉంటే నేను నాకు బాగా అనిపిస్తుంది అని చెప్పేసి వాటితో పాటు కూడా చిన్నగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. ముందు రోజు కేక్ కటింగ్ అయితే చేయలేదు కానీ ఆ వీడియో అయితే మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఈ స్వీట్ అనేది తీసుకొచ్చా అని చెప్పాను కదా, మా పిన్ని కూతురు తినదని తన కోసం తీసుకొచ్చాను. అండ్ తను వచ్చేసి మా పిన్ని కూతురు అండి. మా పాప చెల్లి వీడియో తీస్తుంది, అందుకని తను ఎక్కడ వీడియోలో కనిపించలేదు. తను వచ్చేసి మా పిన్ని కూతురు అండ్ మా పాపను తను సేమ్ ఏజ్. వాళ్ళిద్దరు వచ్చేసి ఎలా ఉన్నారో ఇప్పుడు నేను మా పిన్ని కూడా సేమ్ అలాగే ఉంటామండి, సేమ్ ఏజ్ వాళ్ళమే. అండ్ మా పాపను మా పిన్ని కూతురు కూడా సేమ్ అలాగే ఉంటారు అన్నట్టు. మా పాప అయినా కూడా పిన్ని పిన్ని అని పిలుస్తూ ఏడిపిస్తూ ఉంటుంది మా పిన్ని కూతురు యాక్చువల్లీ తను వీళ్ళు సేమ్ ఏజ్ ఉంటారు కదా, పేరు పెట్టన్న వీళ్ళు లేదంటే అక్కనే అన్ను అని చెప్పేసి మా పిన్ని కూతురు అంటూ ఉంటుంది. కానీ మా పాప కావాలని చెప్పేసి పిన్ని పిన్ని అని పిలుస్తూ ఉంటుంది అన్నట్టు. ఇది
వాళ్ళతో పాటు చిన్నగా సెలబ్రేషన్ అన్నట్టు. అండ్ మా వారు ఏ గిఫ్ట్ ఇచ్చారనేది మీకు అందరితో షేర్ చేసుకోవాలని నాకు కూడా చాలా ఉందండి, నిజంగా చెప్తున్నాను. ఇదైతే నేనైతే ముందుగానే ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను అండి. ఈ టైప్ లాకెట్ వచ్చేది నాకు ఎక్కడ కనిపించలేదు, చూశాను కూడా ఆర్డర్ ఇవ్వకముందే 2-3 షాప్లలో చూశాను, కానీ నాకు ఎక్కడ దొరకలే. ఈ లాకెట్ వచ్చేసి ఈ మోడల్ లాకెట్ నాకు దొరకలే. ఈ ఇయర్ వచ్చేసి మేము అసలు గుడిలోనే పూజ కూడా చేయించుకొచ్చినాం. నేనైతే అక్షయ తృతీయ రోజు తీసుకున్నాను. ఇది ముందుగానే ఆర్డర్ ఇచ్చాను, కానీ ఆ రోజు వచ్చేసి తీసుకున్నాను అన్నట్టు. బాగుంది ఆ రోజు అని చెప్పేసి ఆ రోజు తీసుకున్నాను. ఇది వచ్చేసి నల్ల పూసల దండ అండి, షార్ట్ చైన్. ఆ చెల్లి నాకు డ్రెస్సుల మీద అలా వేసుకోవడానికి లేకుండే, అందుకని చెప్పేసి నేనైతే ఇది చేయించుకున్నాను. మా వారు వచ్చేసి పోయిన ఇయర్ రింగ్ కొనిచ్చారు, ఈ ఇయర్ వచ్చేసి నాకు ఈ విధంగా చిన్న లాకెట్. మీకు నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ లాకెట్. దీంట్లోనే వచ్చేసి నాకు వేరే మోడల్ ఉంది, లాంగ్ చైన్ వచ్చేసి దానికి సెట్ అయ్యేటట్టు ఎప్పుడన్నా 2 వేసుకుంటే దాన్ని తీసుకోలేదు, అంటే బయట తీసుకోలేదు షాప్లలో. ఈ లాకెట్ నాకు దొరకలేదు, 2-3 సార్లు ట్రై చేసిన, 2-3 షాప్లో కూడా తిరిగాను, కానీ ఈ లాకెట్ నాకు ఈ మోడల్లో దొరకలేదండి. వేరే వేరే మోడల్ ఉంది, కానీ నాకు ఏవైతే ఈ మోడల్ కావాలని చెప్పేసి అనుకున్నాను నేను. ఇది పెట్టేసి మా వారు ఇచ్చిన 20 సంవత్సరాల అంటే పెళ్లి రోజుకి ఇచ్చిన గిఫ్ట్. ఇది ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పింది, ఇదైతే గోల్డ్ కాదు. ఇదండి మా వారు ఇచ్చిన గిఫ్ట్. ఎలా అనిపించింది? మీకు అందరికీ నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చే చేయించాను. అది ముందుగానే చెప్పారన్నట్టు. గోల్డ్ విషయంలో అసలు చాయిస్ తీసుకోవద్దు, అండ్ సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేయకూడదు. ఎందుకు గోల్డ్ ఇంత రేటు పెరిగిపోయింది కదా, అందుకని చెప్పేసి మనకు నచ్చిన మోడలే తీసుకోవాలి. అందుకే మా వారైతే ఎప్పుడైనా సరే ఇలాంటిది ఏమైనా ప్లాన్ చేస్తే నాకు ముందుగానే చెప్తారన్నట్టు. ఎందుకు అంటే నాకు ఏ విధంగా యూజ్ అవుతుందో నాకు మాత్రమే తెలుసు కదా, అందుకని చెప్పేసి నాకు నచ్చిన మోడల్ అండ్ నాకు నచ్చే విధంగా కొనిచ్చాలని చెప్పేసి తను ఈ విధంగా. ఎలా ఉంది చూడండి, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ మీకు కూడా నచ్చింది. నాకు గిఫ్ట్ మా వారు ఇచ్చింది నాకైతే చాలా బాగుంది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేసి ఇలాగే మమ్మల్ని ఆశీర్వదించండి. అండ్ ఇక్కడనే మా వారు వచ్చేసి తను రెడీ కూడా అయిపోయారండి డ్యూటీకి. అయితే మ్యారేజ్ డే సెలబ్రేషన్ అంతా అయిపోయింది కదా, ఆ తర్వాత డ్యూటీకి అయితే ఈ విధంగా రెడీ అయిపోయారు. ఇదండి ఎప్పటి నుంచో మా మ్యారేజ్ డే సెలబ్రేషన్ అన్నది ఈ విధంగా అయితే జరిగింది. అండ్ అయినా కూడా మేము చాలా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నాం. ఉన్నంత దాంట్లో చిన్నగా అయినా సరే పెద్దగా అయినా సరే సెలబ్రేషనే కదా. ఈ విధంగా అయితే మా మ్యారేజ్ డే సెలబ్రేషన్ అనేది కంప్లీట్ అయింది. అండ్ మేమైతే పొద్దున్నే చేసుకున్నాం కాబట్టి ఇంకా ఈవినింగ్ ఏమీ లేకుండే. అండ్ మా వారు వచ్చేసి డ్యూటీకి వెళ్ళారు కాబట్టి మేము ఇక్కడ వచ్చేసి మా వారికి కూడా బాయ్ చెప్పాను. తను డ్యూటీకి వెళ్తుంటే మా పాప వచ్చేసి తను వీడియో తీస్తుంది. అండ్ ఎప్పుడు కూడా సరే నేను రోజు అయితే మా వారిని గేట్ బయటి వరకు వదిలిపెడతానండి కంపల్సరీ. అదేందో నాకు అలవాటు అయిపోయింది. ఎంత బిజీ ఉన్నా, నేను ఏ వర్క్లో ఉన్నా కూడా మా వారికి అయితే ఇట్లా బయటికి వచ్చి బాయ్ చెప్తాను నేను. అది నాకు ఇష్టం కూడా ప్రతిరోజు. నిజంగా చెప్పాలంటే ఎప్పుడైనా చెప్పకపోతే మా వారికి కూడా కోపం వస్తుంది, అదేందో మరి తెలియదు. యాక్చువల్లీ కోపడతారు, తనకు కూడా ఇష్టం ఉండదు. కంపల్సరీ బయటికి వచ్చి బాయ్ చెప్పాల్సింది అని చెప్పేసి అక్కడ ఆ మూల వరకు వెళ్ళే వరకు అట్లా చూస్తూ బాయ్ చెప్తాను అన్నట్టు. ఇది మా మ్యారేజ్ డే సెలబ్రేషన్ అండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అందరి ఆశీర్వాదాలు కూడా మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ మాకు బ్లెస్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.